పొయ్యి మీద కుండలో సొరకాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ వరకు బాగా కడిగిన కందిపప్పును యాడ్ చేసుకొని అందులోకి అదే గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ ని పోసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 12 పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు, తర్వాత సొరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోకి చిన్న రేగుపండు అంత చింతపండును యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆరుబయట పొయ్యి మీద బాగా ఉడికించుకోవాలి. ఇలా పప్పు అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని పప్పు గుత్తిని తీసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలి. పప్పును పొయ్యి మీద కుండలో చేసుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా మెదిపిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, తర్వాత పోపు దినుసులు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా ఈ పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.